సాధారణంగా దేవుని మాటలు అర్థం చేసుకోవటం అంత సామాన్యమైన విషయం కాదు. దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని కనికరము మన మీద ఉంటేనే దేవుని మాటలు మనకు అర్థమవుతాయి. మన మీదే కాదు, వింటున్న వారి మీద కూడా దేవుని అనుగ్రహం కొంతమంది మీద ఉంటుంది. వారికి ఖచ్చితంగా దేవుని మాటలు అర్థమవుతాయి. దేవుడు వారితో నేరుగా మాట్లాడతాడు. దేవుని మాటలే ఒక భక్తిపరునికి జీవాహారం. మనల్ని పరలోకానికి నడిపించేవి దేవుని మాటలే. మనం ఎప్పటికైనా బైబిల్లో ఉన్న ప్రతి మాటను అర్థం చేసుకొని తీరాలి. ప్రతి మాటను మనం నేర్చుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనం భక్తిలో ఇంకా ముందుకు సాగలుగుతాం. స్థిరమైన విశ్వాసం మనలో బలంగా ఏర్పడుతుంది. అలాగే బలమైన ఆహారం తింటే మనం ఎలాగైతే శరీరం బలంగా ఉంటుందో, దేవుని మాటలు కూడా ఇది మన కోసమే వ్రాయించాడు కాబట్టి ప్రతి ఒక్క మాట మనం నేర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అందుకే బైబిల్ గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానం చేయమన్నాడు దేవుడు. దివారాత్రములు కాకుండా ఆదివారం మాత్రమే మనం ధ్యానం చేస్తే, ఇటువంటి ఆదివారాలు ఎన్ని ఆదివారాలు మన జీవితంలోకి రావాలి ఈ బైబిల్ అంతా అర్థం చేసుకోవాలంటే. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు నా కోసమే వ్రాయించాడు అనే స్పృహ కలిగిన వారు దాంట్లో ఉన్న ప్రతి మాటను నేను ధ్యానం చేయాలి, నేర్చుకోవాలి, వాటి ప్రకారం నేను నడుచుకోవాలి, దేవుణ్ణి ఇంకా ఉన్నతంగా అర్థం చేసుకోవాలి, నా జీవితం గురించి కూడా ఉన్నతంగా అర్థం చేసుకోవాలి, రేపు వెళ్ళబోయే పరలోక రాజ్యం గురించి కానీ, రేపు తప్పించుకోబోయే నరకం గురించి కానీ, ఈ లోకంలో తిరుగుతూ మనుషులను మోసం చేస్తున్న అపవాది వాని యొక్క క్రియలను గురించి కానీ స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బైబిల్ గ్రంథాన్ని చాలా భక్తితో, శ్రద్ధతో మనం చదివి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.